పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ స్కూల్లో మెను ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదులతో స్పందించిన ఎమ్మెల్యే స్కూలుకు విచ్చేసి వండిన వంటలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతో పాటు ప్రభుత్వం అందించే భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. స్కూల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉంటుంది బట్ అంటే బాగుంటుంది అన్నారు కాబట్టి దానికి ఇదమ్మా ఉంటారా మీరు భోజనం जिलाबस स्कूल हाई स्कूल जिलाबस हाई स्कूल వాళ్ళ ముందు చెప్తారు లెక్క ఎంతమంది అనేది చెప్తున్నారు అవకాశం ఇస్తుంది మంచి భోజనం పెట్టాలి లెక్క ప్రకారంగా పెడతామండి చెప్తారు ఆ లెక్క ప్రకారంగా క్యారేజ్ కూడా మనకి మిగిలిపోతున్నాయి వాళ్ళందరూ భోజనం చేస్తారా ఇంకా మళ్ళీ రావాలి సెకండ్ టైం రావాలి కదండి. రూమ్ బిల్ అన్నీ ఆగిపోయినాయండి. మరి పిల్లలకి ఏదన్నా ఇక్కడే దగ్గర ఏదైనా భోజనం చేయడానికి ఎక్కడ ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అంత దూరం పట్టుకెళ్ళాలి తిని అక్కడ శుభ్రం లేకుండా చేసుకునే దాని బదులు ఇక్కడ బోర్డు ప్లేస్ ఉంది. మళ్ళీ పళ్ళలో లేకపోతే ఎక్కడే గుర్తించి చేస్తారు కదా. దూరం అలా దూరం పట్టుకెళ్ళి మరి ఈ రోజున నర్సాపురం మండలం సీతారాపురం సౌత్ గ్రామంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పరిషత్ స్కూల్కి మరి ఇక్కడ మేము రావడం జరిగింది. అంటే ఈ స్కూల్లో పిల్లలు ఏ రకంగా ఉంటున్నారు, వాళ్ళ ప్రభుత్వం ఏ రకంగా కానీ ఇక్కడ స్టాఫ్ కానీ వాళ్ళందరినీ ఏ రకంగా చూసుకున్నారన్న దాని మీద నేను ఇక్కడ వచ్చి ఇక్కడ అంతా చూడడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే నా దృష్టికి కూడా ఇక్కడ భోజనాలు సరిగ్గా భోజనం ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో మధ్యాహ్న భోజన పథకం అది సరిగ్గా లేదని చెప్పడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం. మరి ఇక్కడ చెక్ చేసాం. ఇక్కడ నేను కూడా ఇక్కడే ఉండే పిల్లలతో భోజనం చేయడం జరిగింది. వాళ్ళకు కూడా యజమాని కూడా చెప్పాం, ఇక్కడ భోజన కార్యక్రమం అనేది కూడా బాగుండాలి, మంచి భోజనం మనం ఇవ్వాలి. ప్రభుత్వం మన ప్రభుత్వం తరఫున పిల్లలందరికీ కూడా మంచి విద్యని అదేవిధంగా మంచి భోజన కార్యక్రమాన్ని కూడా మనం అందించాలని చెప్పి ఇక్కడ మెనూ ప్రకారం ఏదైతే మెనూ ఉందో మెనూ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెనూ ప్రకారం మరి ఈ స్కూల్కి కూడా మంచి భోజనాన్ని కూడా పిల్లలందరికీ ఇవ్వాల్సిందిగా నేను ఇక్కడ స్టాఫ్కి కూడా చెప్పాను. అదే బాత్రూమ్ కూడా ఇక్కడ ఆల్రెడీ కొత్త బాత్రూమ్ కడుతున్నారు. దాన్ని కూడా మరి 1 నుంచి కూడా అది ఇంకా ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది.
ఇప్పుడు వెంటనే ఇప్పుడు నేను తక్షణమే అధికారులతో మాట్లాడి ఆ బాత్రూమ్స్ డోర్స్ కూడా కట్టించి ఈ స్కూల్ పిల్లలకు ఉపయోగపడే విధంగా, అంటే పాత బాత్రూమ్స్ కూడా 2 ఉన్నాయి, ఎక్కువ ఇక్కడ ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొత్త బాత్రూమ్స్ కూడా వెంటనే నేను ఓపెన్ చేయించమని చెప్పి నేను అధికారులకు చెప్పడం కూడా జరిగింది. స్కూల్ పిల్లలకి పూర్తి సహకారం ఈ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఉంటుందని, ఏదన్నా సరే నేను అదే ఇక్కడ హెచ్ఎం గారు కూడా చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం ద్వారా మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, అది చేసి పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా వచ్చి సహకరించారు. దయచేసి మేము హెచ్ఎం గారు ఒకటి